దేశంలో సుమారు 25 కోట్ల మంది యాదవులు ఉన్నారని, వారిలో అనేక మంది నిత్యం విశాఖ వస్తూ ఉంటారని జాతీయ యాదవ ఐక్యవేదిక తెలిపింది. వారిలో కొందరికైనా ఉపయోగకరంగా ఉండే విధంగా విశాఖలో యాదవ భవనం నిర్మాణం ఆవశ్యకమని వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా జేకే న్యూస్ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. యాదవ భవన్ అనేది ఒక విశాఖపట్నం ప్రజలకే కాకుండా యావత్తు ఆంధ్రప్రదేశ్కు ఉపయోగపడే విధానంగా కలెక్టర్ గారు ఎలాట్ చేయడం జరిగింది మల్లికార్జున గారి టైంలో. ఆ ప్లేస్ని భవనం నిర్మించి యావత్ ఆంధ్రప్రదేశ్కు ఉపయోగపడే విధానంగా ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ప్రభుత్వం వారు అక్కడ తక్కువ ప్లేస్ ఉంది, ఇంకా ఎక్కువ ప్లేస్ ఇస్తామని. అదే ఆ రోజు వాళ్ళు తెలివైన వారే కదండి, కలెక్టర్ వారు తెలివైన వారు కాబట్టి అక్కడ యాదవ భవనం, మనకి ఢిల్లీలో ఆంధ్ర భవనం ఉంది, అదేవిధంగా విశాఖపట్నంలో ఒక యాదవ భవనం యావత్ ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడే విధంగా ఉంటుందని ఆ రోజు కలెక్టర్ మల్లికార్జున గారు ఆనాటి నాయకులు ఉద్దేశించి ఇచ్చిన ప్లేస్ అండి అది. ఆ ప్లేస్ భవనం కోసమే మా పోరాటం, మా ఆశ. ప్రజెంట్ భవనం పరిస్థితి ఏంటంటే అధికారుల చేతిలో ఉంటుందండి. అధికారులు నాయకుల చేతిలో ఉంటారండి. ఏ నాయకత్వం వస్తే ఆ నాయకుల చేతిలో ఉంటుంది. మేము కామన్ పీపుల్, మేమేమో ఏ రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళం కాదు, ఏ రాజకీయానికి వ్యతిరేకం కాదు. ఇప్పుడున్న నాయకులు మా శత్రువులు కాదు, గత నాయకులు మా స్నేహితులు కాదు, వాళ్ళు మా శత్రువులు కాదు, వీళ్ళు మా స్నేహితులు కాదు, అందరూ సమానమే. మాకు కావాల్సింది ఏంటంటే ఆ ప్లేసు ఆనాటి సెంట్రల్ లెవెల్లో డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో స్టేట్ గవర్నమెంట్ అక్కడ ఒక యాదవ భవనం, అంటే ఆంధ్ర భవనం ఎలాగైతే ఢిల్లీలో ఉందో విశాఖపట్నం అనేది లోకల్ కాదండి, సెంట్రల్ గవర్నమెంట్ ఆధిపత్యం ఎక్కువ ఉన్న ఆఫీసులు ఉన్న ఏరియా అండి. సెంట్రల్ పీపుల్ కూడా ఎక్కువ డెవలప్ చేస్తుంటారు. విశాఖపట్నం అనేది మన తెలుగులే కాదు, అందరికీ సంబంధించింది. అది అందరినీ ఉద్దేశించి ఒక యాదవ భవనం. ఎందుకంటే దేశంలో యాదవులు చాలా ఎక్కువ మంది ఉన్నారు, అరౌండ్ 25 కోట్ల మంది ఉన్నారు. ఆ ఉద్దేశించి ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్ కానీ, ఇక్కడికి వచ్చే విఐపీలకు కానీ, ఇక్కడికి వచ్చే హాస్పిటలైజేషన్ ఒరిస్సా నుంచి కూడా వస్తారండి యాదవులు. గంజాం వరకు ఉన్నారు. పూర్వం గంజాం కూడా ఆంధ్రప్రదేశ్లోదే, అది విడిపోవడం వల్ల బరంపురం వరకు వచ్చింది. గంజాం నుంచి రాజమండ్రి వరకు ఎక్కువ జనాభాలు మోర్ దాన్ 15 to 20 lakhs ఉన్నారు. వాళ్ళకు ఒక భవనం అవసరము. అదేవిధంగా అందరికి ఇచ్చినట్టుగానే యాదవులకు కూడా ఇచ్చారండి. ఆ భవనం నిర్మిస్తూ వీళ్ళు ఎక్కడో నిర్మిస్తానంటున్నారు, నిర్మించుకోనియండి, తప్పే ఉంది. అది విశాఖ జిల్లా అని పేరు పెట్టుకొని చేసుకోమనండి. ఇది యావత్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన దాన్ని వాళ్ళు ఖచ్చితంగా చేయవలసిన బాధ్యత వాళ్ళకే ఉంది, వీళ్ళకి ఉంది. ప్రజానాయకులు ఎందుకు ఓటేసి గెలిపించుకుంటామండి? వాళ్ళు ప్రజా ఉపయోగాలు నెరవేరుస్తారనే ఆశతో మన బాధలు, ప్రజల బాధలు గొంతెత్తుతారని ఆశతో దాన్ని కొన్ని విధాలుగా రాంగ్ డైరెక్షన్కి వెళ్ళకూడదని మనం చేసుకుంటున్నామండి. యలమంచిలి అప్పారావు యాదవ్, ఆంధ్రప్రదేశ్ యాదవ హక్కుల పరిరక్షణ వేదిక అధ్యక్షుడు. ఈరోజు విశాఖపట్నంలో యాదవులకి పూర్తిగా అన్యాయం జరుగుతుంది, అన్ని విధాలుగా కూడా. ఎందరో నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ యాదవ హక్కులు ఏ ఉన్నాయో వాటి మీదే దాడి చేయడం కానీ, వాటిని పోగొట్టే ప్రయత్నం కానీ జరుగుతూ ఉన్నది. అణచవేతగా ఈరోజు గురవుతూ ఉన్నాం యాదవులు. మరి గతంలో మరి ఎప్పుడూ కూడా యాదవ సంఘానికి ఒక బిల్డింగ్ అంటూ ఏదీ లేదు. అధిక శాతం యాదవులు ఉన్నప్పటికీ మరి ఈ ప్రాంతంలో కానీ, ఈ జిల్లాలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ మరి విశాఖపట్నంలో యాదవులకు పూర్తిగా అన్యాయం జరిగిందనే చెప్పాలి, ఏ విధంగా చూసినా సరే. అలాంటిది ఈరోజు మరి గత ప్రభుత్వం మంచో చెడో ఒక భవనానికి ఒక స్థలం ఇచ్చింది. ఆ స్థలాన్ని కూడా కాపాడుకోలేని పరిస్థితి ఈరోజు యాదవులకు దాపురించిందంటే ఎంత దయనీయ స్థితిలో ఉన్నావు అనేది అర్థమవుతూ ఉంది. మరి ఈరోజు విశాఖపట్నం చరిత్ర యాదవుల నుంచే పుట్టింది. ఇదే ఇసుక దెబ్బల మీద మరి యాదవులు గొర్రెలు మేకలు కాసుకుంటూ గొడుగులు వేసుకొని మరి విశాఖపట్నానికి ఒక నాంది పలికారు ఆ రోజు నుంచే. అలాంటి యాదవులకి ఈరోజు చోటు లేకుండా
చేయాలని చూడడం కానీ పోగొట్టాలని చూడడం కానీ అత్యంత దారుణమైన పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి మరి మా హక్కులు ఏవైతే ఉన్నాయో మేము కాపాడుకోవడానికి మేము యాదవ ఐక్యవేదిక సంఘాలన్నింటినీ కలుపుకొని మరి ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇందులో రాజీ పడే ప్రసక్తే లేదు. యాదవులకు ఎవరు అన్యాయం చేయాలని చూసినా సరే ఎట్టి పరిస్థితులను ఊరుకునేది లేదు. భవిష్యత్తులో జిల్లా ఉద్యమాలు కానీ రాష్ట్ర ఉద్యమాలకు కూడా మేము తెగబడేందుకు మరి యాదవుల తప్పిట గుండె మరి దరివేంటో కూడా చూపిస్తాం. దయచేసి ఎవరు కూడా యాదవులు ఊసుకు రావద్దు. అధిక శాతం ఉన్న యాదవులు ఓట్లు కావాలి, మీకు నోట్లు కావాలి తప్ప యాదవులకి మేలు చేసే పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు. ఉన్న పదవులను కూడా ఓడగొట్టే పరిస్థితులు ఈరోజు కొనసాగుతూ ఉంది. అలాంటి పరిస్థితి నుంచి మేము బయటపడేందుకు మరి ఐక్య ఉద్యమాల ద్వారా యాదవులను ఐక్యం చేసి తద్వారా ప్రజా ఉద్యమాలుగా నిర్మించుకునేందుకు మేము సమాయత్తమై ఉన్నాం. దయచేసి ఎవరు కూడా యాదవులకి అన్యాయం చేయాలని తలపించొద్దు. భవిష్యత్తులో మరి ఎన్నో సమస్యలు ఈరోజు యాదవులకి ఉన్నాయి. అలాంటి పరిస్థితి నుంచి బయటపడేందుకు ప్రతి ఒక్క యాదవుడు కూడా కదిలించేందుకు సిద్ధంగా ఉన్నాం. మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా యాదవులు వెనకడిగేసే పరిస్థితి లేదు. ఏదైతే యాదవ సంఘానికి భవనానికి స్థలం కేటాయించారో అదే స్థలంలో మరి బిల్డింగ్ ప్రభుత్వమే నిర్మించి యాదవులకు ఇవ్వాలి. గత ప్రభుత్వం హామీ కూడా ఇచ్చింది. దాన్ని మీరు ఎందుకు కొనసాగించరు? మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఎక్కడో ఆర్లావో విజయనగరమో అనకాపల్లి ఇస్తామంటే మేము ఒప్పుకునేది లేదు. అలాంటి పరిస్థితి నుంచి మరి యాదవులు కరాఖండిగా మేల్కొనే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా దయచేసి ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ మరి యాదవులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యాయం చేయాలని ఎవరూ తలపించొద్దు. మరి యాదవ సమాజానికి నష్టపరిచే ఏ కార్యక్రమాన్ని కూడా మేము ఒప్పుకునేది లేదు. భవిష్యత్తులో దీన్ని మరి తీవ్రంగానే మేము పరిగణిస్తాం. ఏదైతే ఆ స్థలంలోనే మరి బిల్డింగ్ కట్టి నిర్మించి ఇచ్చేందుకు యాదవులకు పూర్తి న్యాయం చేసేందుకు ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయాలి తప్ప మేము అన్యాయం చేస్తాం, యాదవులకి అమాయకులు, వీళ్ళకి ఏం తెలియదు, సామాజికంగా వెనకబడి ఉన్నారు, వీళ్ళని అనగదొక్కుదామంటే మాత్రం భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయి. మరి ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని మేము కాపాడుకోవాల్సిన పరిస్థితి దాపురించింది కాబట్టి మేము అందాకైనా తెగించి ముందుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ యాదవ హక్కులను కాపాడుకునేందుకు యాదవుల స్థితిగతులను మార్చేందుకు మరి ఏదైతే ఐక్య వేదిక ఉద్యమాల ద్వారా మా యొక్క పరిస్థితులు మెరుగుపరుచుకునేందుకు మీ అందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఎలాంటి పోరాటానికైనా మరి ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.